నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే హైదరాబాద్ లో అమీర్పేట్ ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ ప్రెస్ మీట్. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. రేవంత్ రెడ్డి 10 నెలల కాలంలో ఒక్క కొత్త కంపెనీ తీసుకురాలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. కూలగొట్టడంలో ప్రధాన స్థానం పొందారు రేవంత్ రెడ్డి. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద హైకోర్టులో పిల్ వేశారు. సంతలో పశువులు అమ్ముడుపోయినట్టు ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారు. అమెరికాకు రేవంత్ రెడ్డి వెళితే అక్కడ ఎవరు గుర్తుపట్టలేరు. కర్ణాటకలో ఫ్రీ బస్సులో ఎలాంటి రూల్స్ లేవు, ఇక్కడ రూల్స్ పెట్టారు. కేసీఆర్ కాలిగోటికి సరిపోడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పార్టీకి ఓనర్, రేవంత్ రెడ్డి పార్టీలో వర్కర్, అది గుర్తుంచుకోవాలని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయి. సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు? తెలంగాణ అమరవీరుల విగ్రహాలు పెట్టొచ్చు కదా, స్వర్గీయ ప్రధానమంత్రుల విగ్రహాలు పెట్టొచ్చు కదా అని అన్నారు. నా జోలికి వస్తే రేవంత్ రెడ్డి చంద్రబాబును జైల్లో వేస్తానని అన్నారు. ఓటుకు నోటు కేసులో నేను కేసు వేస్తే నువ్వు జైల్లో ఉంటావు రేవంత్ రెడ్డి అని చెప్పారు. చెప్తున్నా, సామంగా దానంగా రా, కలిసి పనిచేద్దాం. నువ్వేనారా, నేను రమ్మంటే నేనైనా వస్తా. అప్పుడు నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటావు, లేదంటే ఇంకో 10 నెలలు కూడా నువ్వు ముఖ్యమంత్రి ఉండవు. లెక్క పెట్టుకో. ఆగస్ట్ 31 నెక్స్ట్ ఆగస్ట్ 31 ముఖ్యమంత్రిగా కూడా ఉండవు నా మీద దాడులు చేసావంటే. ఓటుకు నోటు కేసులో ఎవడో బీఆర్ఎస్ వాళ్ళు వేస్తే ఎవడో వేస్తే అది డిస్క్వాలిఫై అయింది. నేను కానీ వేసానా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా వినవలసిందే. నిన్ను నీ గురు చంద్రబాబుని ఇద్దరిని జైల్లో పెట్టిస్తా, నా మీద కానీ దాడులు చేశారా? అప్పుడంటే క్షమించా. 2.5 సంవత్సరాల నుంచి కేసీఆర్ని క్షమించరా, పరిగెట్టించా. ఆయన పుట్టినరోజు చేసుకోనీయకుండా 5 కేసులు వేసా, 5 గెలిచా. జడ్జిలు నన్ను సీనియర్ కౌన్సిల్ అంటారు జోక్గానే. నాకు గౌనే లేదు, నాకు డిగ్రీయే లేదు. ఏం చేస్తా? లాయర్లు అందరూ అమ్ముడుపోతే 12 సంవత్సరాలు 17 సంవత్సరాలు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ కమిటీల్ని మేము నిర్ణయించడం జరిగింది. ఇప్పుడున్న ప్రధాన 3 పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో సంపూర్ణంగా విఫలమైందని అందరికీ తెలిసిన విషయమే. సిపిఐ, సిపిఎం ఒక్కోసారి బీఆర్ఎస్తో ఒక్కోసారి కాంగ్రెస్తో మద్దతు పెట్టుకొని సంపూర్ణంగా సర్వనాశనం అయ్యారు. మంచి భావోద్వేగాలు ఉన్నప్పటికీ శర్మిళ పార్టీ విలీనం అవుతుందన్నాను, కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. ప్రొఫెసర్ కోదండరామ్ తన ఉనికిని పోగొట్టుకొని ఒక చిన్న పదవి కొరకు ఏ సావు అమ్ముడుపోయినట్లు ఆయన అవినీతి పార్టీతో చేరనని నాతో చెప్పి ఇదే ఆఫీసులో ఇప్పుడు మరలా 54 సంవత్సరాలు ప్రధాన అవినీతి పార్టీ అయిన ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిపోయారు. తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా తెలంగాణలో భూస్థాపితం అయిపోయింది. 54 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసాం, 15 సంవత్సరాలు బీజేపీ పాలన చూసాం, 10 సంవత్సరాలు కుటుంబ కేసీఆర్ పాలన చూసాం. దాదాపు 10 నెలలు రేవంత్ రెడ్డి పాలన కూడా చూసాం. కూలగొట్టడంలో ఆయన ప్రధాన స్థానం. భారతరత్న పొందడానికి చరిత్రను ఆయన సృష్టిస్తున్నాడు. కానీ నిర్మించడంలో ఆయన సంపూర్ణంగా ఫెయిల్ అయిపోబట్టే ఈరోజు 10 నెలలు అయినప్పటికీ ఒక్క కంపెనీ కూడా ఆయన నిర్మించలేకపోయాడు. తెలంగాణలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయాడు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానంటేనే తెలంగాణ కొరకు 1500 మంది ధనరాజు లాంటి వాళ్ళు బ్రతుకున్నారు, కానీ 1500 మంది ప్రాణాలు అర్పించారు. అలాంటిది కేవలం ప్రజాశాంతి పార్టీయే ప్రత్యామ్నాయం అని 50% ఓటు ఉందని జూలై 11 మల్లు రవి కాంగ్రెస్ ఎంపీ ఇదే ఆఫీసులో ఆయన బర్త్డే పార్టీకి వచ్చినప్పుడు, బర్త్డే ప్రేయర్స్కి వచ్చినప్పుడు చెప్పారు. కనుక ఈ చిన్న చిన్న పార్టీల్లో ఉండి నలిగిపోయి అమ్ముడుపోయిన మీ గురువులను వదిలేసి ప్రజాశాంతి పార్టీలోకి అందరూ వచ్చేసేయండి. 3 నెలల తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీ చైర్మన్లు
పోటీ ఏలూరు జిల్లాలో జాతీయ రహదారిపైకి భారీగా చేరిన వరద నీరు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిన పోలీస్ యంత్రాంగం. శనివారం అర్ధరాత్రి 1 గంట నుండి ఆదివారం ఉదయం 8:30 గంటల వరకు హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరుకు జాతీయ రహదారిపై నిలిపివేసిన రాకపోకలు. రామిలేరు, తుమ్మిలేరు వాగులు పొంగడంతో హనుమాన్ జంక్షన్ నుండి కలపట్రు టోల్గేట్ వరకు 2 అడుగుల మేర జాతీయ రహదారి మీదికి చొచ్చుకు వచ్చిన వరద నీరు. దీంతో ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా వాహనాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ట్రాఫిక్ క్లియర్ చేసి వాహనాలను పంపిస్తున్న వైనం. గట్టి పట్టకూడదు బెదరా గట్టి పట్టుకోవాలి. ఇప్పుడే ఎలా ఉంటుంది, రాత్రి ఇంకెలా ఉంటుంది, రాత్రి 2 గంటల నుంచి పొద్దున్న 9 వరకు ఇక్కడే ట్రాఫిక్ జామ్. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తుఫాను తీరం దాటిన చోట కంటే ఇతర చోట్ల ఎక్కువ వర్షాలు కురిశాయని అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఎక్కువగా వర్షాలు పడ్డాయన్న సీఎం జలాశయాలన్నీ దాదాపు నిండిపోయాయని వెల్లడించారు. వాగులు, చెరువులకు నీరు వెళ్లే దారిలో సత్వర క్లియరెన్స్ చర్యలు చేపడతామని తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. అమరావతి మునిగిపోతుందని కొందరు చేస్తున్న ప్రచారాన్ని సీఎం తిప్పికొట్టారు. ఎక్కువ అరిచే పరిస్థితికి వస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 3 నెలలు కూడా కాలేదు. గుర్తుపెట్టుకోండి, అన్ని సమస్యలు అధ్యయనం చేస్తున్నాం. ఒకప్పుడైతే వరదలు వస్తే డ్రైనేజెస్ కూడా సరిగా లేకపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తులు, మంత్రులు అనే వ్యక్తులు రోడ్డు మీదకి లేరు, ఎవరో రాలేదు. ఈ రోజు అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్ లో ఉంది. బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇది. ఈ బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రతి ఒక్క ఇష్యూను కూడా సున్నితంగా తీసుకుంటాం, సెన్సిటివ్ గా తీసుకుంటాం, అట్మోస్ట్ కేర్తో హ్యాండిల్ చేస్తాం. మళ్ళీ నార్మల్సీ వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సూపర్ సైక్లోన్ మొదలుకొని, ఉదూద్ మొదలుకొని, తిత్లీ మొదలుకొని ఏ సైక్లోన్ వచ్చినా దాన్ని చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేశాం. ఈ తుఫాను కూడా అదే మరి హ్యాండిల్ చేస్తాం. భవిష్యత్తుకు కూడా ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకొని ముందుకు పోతాం. ఈరోజు తక్షణ కార్యక్రమం మా ముందుండేది 10 లక్షలు కానీ 10 లక్షలకు పైన కానీ వరద నీరు వస్తే కృష్ణాలో ఎట్లా హ్యాండిల్ చేయాలో చేయడం అది తక్షణ కార్యక్రమం. మళ్ళీ నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ముందుకు పోతాం. మళ్ళీ రైతులను ఆదుకోవడానికి ఏమేం చేయాలో చేసి మళ్ళీ వ్యవసాయాన్ని కాపాడుతూ ఆ పంటని ఏ విధంగా కాపాడాలనో కాపాడి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమే కాదు, ఆ పంటను రివైవ్ చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. ఇది ఓవరాల్ గా చేయబోయే కార్యక్రమం. కళింగపట్నం దగ్గర క్రాస్ అయింది. వర్షాలు మన గుంటూరు, కృష్ణాలో పడ్డాయి. క్రాస్ అయిన తర్వాత వర్షాలు నల్గొండ, ఖమ్మంలో పడుతుంది. ఇది అక్కడ ఎక్కడైతే క్రాస్ అయిందో అక్కడ ఇంత వర్షపాతం లేదు, అక్కడ పెద్ద గాలి కూడా లేదు. ఓసారి ఆ విండ్స్ తర్వాత క్లౌడ్స్ ఎట్లా మూవ్ అవుతాయనే దాన్ని బట్టి ఇవన్నీ డిసైడ్ అవుతాయి. ఏది ఏమైనా ఈ సంవత్సరం హెవీ రెయిన్స్ పడ్డాయి. ఇప్పటికే మామూలు కంటే ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే 5 మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటి వరకు పడాలి. అలాంటిది 43.2 మిల్లీమీటర్స్ వర్షపాతం ఇప్పటి వరకు పడింది. రాష్ట్రం మొత్తం చూస్తే 28.9% ఎక్సెస్ రెయిన్ఫాల్ పడింది. కొన్ని ఇక్కడ 60% పడింది. ఆ విధంగా మనం చూసినప్పుడు 3 జిల్లాలు అయితే 60% అంటే ఎక్కువ పడ్డాయి. 19 జిల్లాలు 20 నుంచి 59% ఎక్కువ పడ్డాయి. నార్మల్ గా పడింది 4 జిల్లాలు పడ్డాయి. దానికంటే కిందన డెఫిసిట్ ఎక్కడా లేదు. అన్ని దిక్కల అబవ్ నార్మలే రెయిన్ఫాల్ పడే పరిస్థితి వచ్చింది. రిజర్వాయర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అవుతున్నాయి. నేను చాలా సార్లు చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని ధ్యేయంతో ముందుకు పోతున్నాం. అదే సమయంలో ఇలాంటి తుఫాన్లు వచ్చినా లేకుంటే సైక్లోన్స్ వచ్చినా హెవీ రెయిన్స్ పడినా
మనం ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇలాంటి సెంటర్ని ఇంకా పగడ్బందీగా చేసి ఏవైతే మన రివర్స్ ఉన్నాయో ఆ రివర్స్ లో క్యాచ్మెంట్ ఏదైతే ఉందో ఎక్కడ వర్షం పడితే ఎంత వాటర్ వస్తుంది అవన్నీ పక్కాగా డాక్యుమెంటేషన్ తయారు చేసి ఒక మానిటరింగ్ మెకానిజం తయారు చేస్తాం. అదే మరి రెయిన్ ఫాల్ పడినప్పుడు ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చేయడం ఇంకొక ఎత్తు. ఇంకొక పక్కన వల్నరబుల్ స్పాట్స్ చాలా ఉన్నాయి. ఈ రోజు బండ్స్ కొన్ని ఉన్నాయి, వీక్ గా ఉన్నాయి. ఆ బండ్స్ అన్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తాం. ఇంకా కొన్ని వల్నరబుల్ స్పాట్స్ ఎక్కడున్నా అవన్నీ కూడా స్ట్రెంగ్తెన్ చేస్తాం. వాగులకు కానీ వంకలకు కానీ ఊర్ల మీద వచ్చే నీళ్లు కానీ టౌన్స్ మీద వచ్చే నీళ్లు కానీ అవన్నీ క్లియర్ చేసి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. శ్రీశైలంకు పోటీగా అజయ్ కల్లాంగుడి. అజయ్ కల్లాం అలియాస్ కల్లాం అజయ్ రెడ్డి జగన్ రెడ్డి సర్కారులో ప్రధాన సలహాదారు. ఆయనకు జగన్ ఓ బహుమతి ఇచ్చారు. అదేమిటంటే శ్రీశైలం టెంపుల్కు పోటీగా సొంతంగా గుడి కట్టుకోమని ఆఫర్ ఇచ్చారు. అందుకోసం శ్రీశైలం ఆలయానికి సమీపంలో ఉన్న చెరువుని రాసిచ్చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో అసలు నిజం వెలుగు చూసింది. మాజీ సీఎం జగన్ ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం ఫౌండర్ ట్రస్టీగా సేనాని సుబ్రహ్మణ్య స్వామి అనే ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టీ తరపున ఓ ఆలయాన్ని శ్రీశైలంలో నిర్మించాలని అనుకున్నదే తడుగా శ్రీశైల ఆలయానికి సమీపంలో ఉండే 9 ఎకరాల ఏనుగుల చెరువును రాసిచ్చేశారు. అది కూడా ట్రస్టుకు కాదు, ఈబీ టెక్నోక్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించారు. ఎందుకంటే ఆలయ నిర్మాణానికి ట్రస్టు ఈ సంస్థతోనే ఒప్పందం చేస్తారు. ఆలయానికి చెరువున ఇచ్చిన మరో 20 ఎకరాలు వినియోగించుకుంటారు. ఈ ఆలయానికి శ్రీశైల ఆలయానికి సంబంధం లేదు, ప్రైవేట్గా నిర్వహిస్తారు. అరాచకం ఏమిటని కొంతమంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణలో హైకోర్టు ఇదేం తీరని ఆశ్చర్యపోయింది. శ్రీశైలం ఆలయానికి పోటీగా ప్రైవేట్ ఆలయాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని, ఇదేం పద్ధతి అని ప్రశ్నించింది. ఇప్పుడు అజయ్ కల్లాం నిర్వాహకం హైలైట్ అవుతోంది. దోచుకున్న వాడికి దోచుకున్నంత అన్నట్లుగా సాగిన పాలనలో అజయ్ కల్లాం తన వాటాను తాను ఇలా గుడి రూపంలో పొందే ప్రయత్నం చేశారు. ఇటీవల గడ్డం పెంచుకుని తిరుగుతున్న ఆయన తీరుకు కారణం ఇప్పుడు బయటకు వచ్చింది. పాణ్యం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో తుఫాన్ మరియు భారీ వర్షాలపై సమీక్షా సమావేశం నిర్వహించి గిరిజన సంక్షేమ పాఠశాలను తనిఖీ చేసి పాఠశాల ఆవరణలో డ్రైనేజీ సమస్యలు 2 రోజుల్లో సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌరి జడ్తారెడ్డి. ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, పాణ్యం ఎంఆర్ఓ, ఎంపీడీఓ, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో డెంగ్యూతో మరో విద్యార్థి మృతి. బాన్స్వాడ మండలం బోర్ల మైనార్టీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని అంజలి, మైనార్టీ గర్ల్స్ రెసిడెన్షియల్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థి అంజలి 3 రోజులుగా తీవ్ర జ్వరంతో హాస్టల్లో బాధపడుతున్న విద్యార్థి బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో చేయించిన హాస్టల్ సిబ్బంది అయినా తగ్గని జ్వరం. మెరుగైన వైద్యం కొరకు నిజామాబాద్ హాస్పిటల్కు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలోనే మృతి చెందింది. విద్యార్థి స్వస్థలం జుక్కల్ మండలం పాడంపల్లి గ్రామం. హాస్టల్లో అంజలి అనే అమ్మాయి 7th క్లాస్ చదువుతున్న విద్యార్థిని నిన్న రాత్రి హెల్త్ బాగాలేని కారణంగా హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఫిట్స్ బుక్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము. దీనికి ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయ్యాక మేము మరిన్ని వివరాలు అందజేస్తాము. we will inquire into the teachers also, we are inquiring the doctors also. మొత్తం ఎంక్వైరీ అయ్యాక పేరెంట్స్ సమక్షంలోనే అయ్యింది. ఇది పేరెంట్ వచ్చారు, వాళ్ళ పాపను తీసుకెళ్ళారు. ఫర్దర్ ఎంక్వైరీ చేసి మేము మరిన్ని వివరాలు చెప్తాము. ప్రతి గురించి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. నేను మళ్ళీ వచ్చి చూస్తాను, ఇన్స్పెక్షన్ చేస్తాను. అంటే ఆమె జ్వరం రావడం కారణము అక్కడ ఇంటికి వెళ్ళాల్సిన బాగానే ఉందంట. ఇక్కడ రాగానే ఇక్కడ అపరిశుభ్రత వల్లనే వాటర్ ప్రాబ్లమ్. నేను ఒకసారి మా పేరెంట్స్తో కూడా మాట్లాడతాను.
అయితే మేడం 4 days బ్యాక్ పిల్లల పేరెంట్స్తో కూడా మాట్లాడతాను. 4 days బ్యాక్ జ్వరం వచ్చిన తర్వాత మరి పాపకి ఏమైనా ట్రీట్మెంట్ చేయించారు? 4 days కాదండి, నిన్ననే థర్స్డే నైట్ ఫీవర్ వచ్చింది, ట్రీట్మెంట్ ఇచ్చారు. నేను సాయంత్రం వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచారు. వాళ్ళు తీసుకెళ్ళిపోతానంటే ఊరు తీసుకెళ్లకుండా ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించి పంపిద్దామని హాస్పిటల్కి పంపించారు. చేశారండి 1 weekలో జరిగింది. స్టాఫ్ నర్స్ని చేశారు, రిక్రూట్ చేశారు. అయినా ఎవరు దాని గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఇది అయిన తర్వాత చేస్తారు, ఇంతకుముందు ఏం చేసింది? సార్ ఇప్పుడు కాదు మేడం, స్టార్టింగ్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు కమిషనర్ ఎస్ సత్యనారాయణ. తెల్లవారుజామున 2 గంటల నుంచి ఇప్పటి వరకు కూర్చున్నటువంటి వర్షాల వలన మన విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం పైన మనకి స్లోపీ టెరైన్ ఏదైతే ఉందో దాని నుంచి కొన్ని రాళ్ళు పడి మనకి ఇక్కడ ఉన్నటువంటి రిసెప్షన్ సెంటర్ ఎందుకంటే ఆ రిసెప్షన్ సెంటర్ పూర్తిగా నేలమట్టం అవడం జరిగింది. అది 2 గంటల ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన. ఆ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కూడా జరగలేదు. అయితే దీనికి ఇదే సందర్భంలో మనం భారీ వర్షాల దృష్ట్యా ఈరోజు ఉదయం నుంచి ఘాట్ రోడ్లో ప్రయాణికుల్ని భక్తుల్ని రావద్దని చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఈ ఘాట్ రోడ్ వాడకపోవడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికుల యొక్క భద్రత, అదే భక్తుల యొక్క భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకొక 3 రోజుల వరకు కూడా వచ్చే వర్షాలను బట్టి మన ఈ ఘాట్ రోడ్ని టెంపరీగా ఆపుతూ భక్తులందరినీ కోరేది ఏంటంటే ఒకవైపు స్టెప్స్, ఇంకోవైపు లిఫ్ట్లు ముసలివారు కానీ అంటే ఇంకా మనకి డిజేబుల్డ్ అంటే మనకి ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఉన్నారో వారు లిఫ్ట్ వాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇదే సందర్భంలో అంటే మనకు ఉన్నటువంటి కొండ దాదాపు 600 మీటర్లు పొడవు ఉన్నట్టు కొండ ఉంది. దానిలో కొంత భాగం మనం ఈ రాక్ మిటిగేషన్ స్టెప్స్ చేశాము. అయితే అది టెంపరీ స్టెప్స్ మాత్రమే. పర్మనెంట్ స్టెప్స్ మీద మనం ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వారిని సంప్రదిస్తున్నాం. మనకున్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళని కూడా కాన్స్టెంట్గా శాశ్వతమైనటువంటి నిర్ణయాలు, టెంపరీ మెజర్స్ ఏమైనా ఇవి తీసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాం. సో ప్రస్తుతం టెంపరీ మెజర్స్ అనేవి మనం చేస్తున్నాం. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వారు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పాం. ఆ టీమ్స్ వచ్చిన తర్వాత ఎందుకంటే వాళ్ళు చెప్తారు ఏం చేస్తే మంచిదని. రాబోయే అవసరమైతే సెన్సార్స్ పెట్టడం కానీ ఇంకా పర్మనెంట్ సొల్యూషన్స్, టెంపరీ సొల్యూషన్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో ఎందుకంటే అందరినీ మనం కోరేది ఏంటంటే ఈ 2 రోజులు 3 రోజులు భక్తులు ఘాట్ రోడ్ని వాడకూడదు. వారు సాధ్యమైనంత వరకు లిఫ్ట్ ద్వారా కానీ స్టెప్స్ ద్వారా కానీ రావాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. కృష్ణా జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి 26 గేట్లు ఎత్తివేత, 14 గేట్లు 10 అడుగుల మేర, 12 గేట్లు 15 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ఇన్ఫ్లో 4,74,674 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 4,74,674 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 588.90 అడుగులు. పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 308.7614 టీఎంసీలు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405.
లైటింగ్ వచ్చినప్పుడు ఈ నుంచి తీయాలి వీడియోస్ మంచిగా వస్తుంది. కర్నూలులో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలులో జనసేన నాయకులు, బలిజ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేశారు. రైల్వే స్టేషన్ వద్ద అన్నదానం చేశారు. శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ మరిన్ని పుట్టినరోజులు ఆరోగ్యంగా జరుపుకోవాలని జనసేన ఇన్ఛార్జ్ హర్షద్ తెలిపారు. ఆయన పుట్టినరోజులో భాగంగా ఈరోజు సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులందరూ సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే అకాల తుఫాన్కి, అకాల వర్షానికి ఇబ్బంది పడుతున్న ప్రజలకు తోడుగా అండగా రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు చేస్తున్నటువంటి సేవ అన్నది శ్లాఘనీయమైనటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నేర్పించినటువంటి మాటలో నడుస్తూ ఈరోజు అన్నదాన కార్యక్రమాలు, అలాగే బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నామనేసి తెలియజేస్తున్నాం. చేయడంలో మా నాయకుడు పట్టుదల భావంలో ముందుకు మరొకసారి మేము మాట్లాడుతున్నాం. ఈరోజు అన్నదానం పుట్టినరోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు డొక్కా సీతమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు అల్పాహారం జరిగింది. అలాగే 11 గంటలకు బ్లడ్ క్యాంప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1 గంటకు ఆర్ఫానమ్స్లో ఫుడ్ డొనేషన్ జరుగుతుంది. ఇలా వివిధ కార్యక్రమాల్లో ముందుకు వెళ్తున్నాము. ప్రతిసారి ఏదో ఒకటి చేసి ముందుకు తీసుకోవాలనే పవన్ తప్పన మాలో ఉంది కాబట్టి మేము కూడా ముందుకు వచ్చి ఈ సేవా కార్యక్రమాలు ముందుకు నడుపుతాం. నా పేరు సతీష్ అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో భాగంగా ఈరోజు స్థానిక వుడ్లాండ్ హోటల్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని జనసేన రాయలసీమ కన్వీనర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జనసేన నాయకులు అనంత కరుణాకర్ బాబు పర్యవేక్షణలో శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరానికి పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు హాజరై రక్తదానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నగరంలోని యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయడం జరిగింది. ఫోన్ పెట్టాడు. వారోత్సవ భాగంగా గత 3 రోజుల నుంచి చెట్టు నాటే కార్యక్రమం అయితే ఏమండి, అలాగే అమ్మవారి టెంపుల్లో సహస్రనామాలు అయితే ఏమండి, అలాగే ఆంజనేయస్వామి టెంపుల్లో పూజ ఏమింది. ఈరోజు 1వ తారీఖున కర్నూలు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 మంది రక్తదాతలు రక్తదానం చేయడం జరిగింది. రాబో రోజులలో కూడా ఇదే స్ఫూర్తి, ఇదే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు యువత రాజకీయాల వైపు అలాగే ప్రజల సమస్య వైపు మళ్ళీందంటే కేవలం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకంలోని మాత్రమే, ఆయన యొక్క స్ఫూర్తితో, ఆయన యొక్క నడుగుజాడలో మేమందరం కలిసికట్టుగా ప్రజల సమస్యను తీర్చుకుంటూ స్వర్ణాంధ్రప్రదేశ్కు మేమందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ కాకినాడ జిల్లాలో జల దిగ్బంధంలో జగనన్న కాలనీ కష్టాలు, సమస్యలు అన్నీ పిఠాపురం నియోజకవర్గం నుంచే బయటపడుతున్నాయి.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. కానీ సమస్యలు తీరడం లేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు ఇప్పుడు పవన్కు చుట్టుకుంటున్నాయి. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో నవరత్నాలు అందరికీ ఇల్లు పథకంలో భాగంగా 2000 మందికి పంట పొలాల మధ్య శుద్ధగడ్డ డ్రైన్ను చేర్చి స్థలాలు ఇచ్చారు. ఇల్లు కట్టకపోతే స్థలాలు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. 1200 మందికి పైగా ఇల్లు నిర్మించుకున్నారు. కానీ ఆ కాలనీకి ప్రధాన రహదారికి మధ్య శుద్ధగడ్డ వాగు ఉంది. చిన్నపాటి వర్షానికే డ్రైన్ పొంగి ప్రవహిస్తూ ఉంది. రాకపోకలు నిలిచిపోతాయి. 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో మళ్లీ వాగు పొంగింది. 20 అడుగులకు పైగా లోతు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. దీంతో కాలనీకి రాకపోకలు బంద్ అయ్యాయి. కాలనీకి కనీసం మంచినీరు కూడా వెళ్లడం లేదు. పంట పొలాల మధ్యలో నుంచి వెళ్లే అవకాశం లేదు. దీంతో కాలనీ పూర్తిగా బాహ్య ప్రపంచానికి దూరమైంది. ఎప్పుడు దారి తీస్తారు, ఎప్పుడు దారి? మరో నెల రోజులు వర్షాకాలం ఉంది. అంతవరకు తమ పరిస్థితి ఇదేనా అంటూ అక్కడ ప్రజలు వాపోతున్నారు. కనీసం అక్కడికి వెళ్లి వారిని పలకరించే అవకాశం కూడా లేదు. అలాంటి స్థితిలో కాలనీ మునిగిపోయింది. ఇంతటితో సమాప్తం. నమస్కారం.